హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఈడీసీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈడీసీ సర్టిఫికేట్ అనేది పోలింగ్ జరుగుతున్న రోజు పోలింగ్ డ్యూటీస్ లో పాల్గొంటున్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్, ఏపీఓ, ఓపీఓస్ అండ్ పోలీస్ సెక్యూరిటీస్ గానీ అండ్ ఎలక్షన్ అబ్జర్వర్స్ గానీ అండ్ వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ చేస్తున్నటువంటి అంటే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఎలక్షన్ నిర్వహణ కోసం ఎంప్లాయీస్ ఎవరైతే కేటాయించబడ్డారో ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా తన ఓటును వినియోగించుకోవడానికి రెండు పద్ధతులు ఉంటాయి. అందులో ఒకటి పోస్టల్ బ్యాలెట్ విధానం, మరొకటి ఈడీసీ ఎలక్షన్ విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఎంప్లాయీ. తన ఓటు హక్కు తన అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లో ఓటు హక్కు ఒక పోలింగ్ స్టేషన్ లో ఉంది అనుకో, అయితే ఆయన అదే కాన్స్టిట్యున్సీ పరిధిలో వేరే ఒక పోలింగ్ కేంద్రంలో డ్యూటీ చేస్తున్నట్లయితే అప్పుడు అతను ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ అనేది యూటిలైజ్ చేసుకొని ఇదే పోలింగ్ స్టేషన్ లో తన ఓటుని వినియోగించుకోవచ్చు. దాన్ని ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ అని అంటాం. అదే విధంగా ఆ ఎలక్షన్ డ్యూటీ చేస్తున్నటువంటి అధికారికి తన ఓటు హక్కు ఒక అసెంబ్లీలో ఉండి తన విధులు మరొక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నట్లయితే తను తన ఓటు హక్కుని పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా వేయవచ్చు. సో దీనికి ఈడీసీ సర్టిఫికేట్ కి అప్లై చేయడానికి ఫామ్ 12A ద్వారా ఈడీసీ సర్టిఫికేట్ ని అప్లై చేయొచ్చు. ట్రైనింగ్ ఇచ్చే సమయంలో ఎలక్షన్ ఆఫీసర్స్ కి ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది విత్ ఇన్ ద కాన్స్టిట్యున్సీలో వేరే పోలింగ్ స్టేషన్ పరిధిలో డ్యూటీస్ పడినట్లయితే వారికి ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ ఆధారంగా వారు ఈ అదర్ పిఎస్ లో డ్యూటీ చేస్తున్నప్పుడు వాళ్ళ ఓటు హక్కును అక్కడే వినియోగించుకోవచ్చు.